పౌర్ణమి అండ్ అమావాస్య రోజుల్లో ప్లాంట్స్లో వచ్చే పురుగు అండ్ రోగాలు ఇంక్రీజ్ అవుతుందని మీకు ఎంతమందికి తెలుసు? అవును, ఇది మన పూర్వకాలం నుంచి మనం ఇలా వింటున్నాం, కానీ దీన్ని సపోర్ట్ చేసే సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏవీ లేదు. కానీ పౌర్ణమి అండ్ అమావాస్య రోజు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ప్లాంట్స్ మీద పడుతుంది. పౌర్ణమి రోజు వెలుతురు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల నైట్ టైంలో పురుగు మూమెంట్ అనేది ఎక్కువ ఉండి ప్లాంట్స్ని బాగా తిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ ఎక్కువ ఉండే నైట్స్లో కొన్ని రకాల పురుగులు అంటే గుడ్డు పెట్టే బటర్ఫ్లైస్ కానీ లేదా దుంబలు కానీ ఎక్కువగా ప్లాంట్స్ని డ్యామేజ్ చేస్తాయి. కొన్ని పెస్ట్ ప్లాంట్స్లో నైట్ టైం పాలినేషన్ అంటే పరాగ సంపర్కం చేయడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొన్ని పెస్ట్ ఒక రీప్రొడక్షన్ కూడా ఈ పౌర్ణమి టైంలో ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ప్లాంట్స్లో పెస్ట్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పౌర్ణమి వచ్చే వారంలో కొన్ని పెస్ట్ ఎక్కువగా సంభోగనం చేసి దీనివల్ల పురుగు ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది. పౌర్ణమి అండ్ అమావాస్య రోజుల్లో గాలిలో ఉండే తేమ శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల చెట్లలో ఫంగల్ తెగులు ఎక్కువ అవుతుంది, లైక్ పౌడరీ మిల్డ్యూ అండ్ డౌనీ మిల్డ్యూ. ఫంగల్ తెగులు కాకుండా కొన్ని బ్యాక్టీరియల్ తెగుళ్ళు కూడా ప్లాంట్స్లో ఈ తేమ శాతం వల్ల వస్తుంది. పౌర్ణమి రోజు సముద్రంలో వచ్చే అలల్లో చేంజ్ వస్తుంది కాబట్టి దీనివల్ల భూమి లోపల ఉండే వాటర్ అండ్ భూమి ఒక తేమ శాతం కూడా చేంజ్ అవుతుందని కొందరు నమ్ముతారు. దీనివల్ల చెట్లలో వాటర్ బ్యాలెన్స్ తప్పి ప్లాంట్స్కి పురుగు అండ్ రోగాలు ఎక్కువ అవుతుంది. కొంతమంది పౌర్ణమి అండ్ అమావాస్య రోజు ప్లాంట్స్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుందని నమ్ముతారు, కానీ దీన్ని సపోర్ట్ చేసే ఏ సైంటిఫిక్ రిపోర్ట్స్లు లేవు. కానీ నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో పౌర్ణమి అండ్ అమావాస్య రోజుల్లో ప్లాంట్స్లో వచ్చే పురుగు అండ్ రోగాలు ఎక్కువ అవుతుందని నమ్ముతాను. ఎందుకంటే నేను పర్సనల్గా మా బ్రింజాల్ ప్లాంట్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే పౌర్ణమి అండ్ అమావాస్య వచ్చే వారాల్లో ప్లాంట్స్కి తప్పకుండా ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ అనేది స్ప్రే ఇవ్వండి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు ఇది ఒక మిత్తా లేదా రియలా అనేది కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.